డబ్బులోనే ఉంది మాయా మర్మం అన్నట్టు. అంతా డబ్బులేనండి. డబ్బుంటే చాలు అలా కార్డు పెట్టడం ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. మా బుడ్డోడికి దెబ్బ తగలడంతో సరిగ్గా పిజ్జా కూడా తినలేదు. మా షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 అవర్ టైం ఉంటే ఈ లోపు వాడికి కొన్ని గేమ్స్ అన్నా ఆడిపిద్దామని తీసుకొచ్చాము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. మినిమం 1000 రూపీస్ పెట్టి కార్డు కొనుక్కోవాలి. కార్డు ఫ్రీ, ఆ 1000 బ్యాలెన్స్ వస్తాయి. అన్నిటికీ కూడా ఇలా స్కానర్స్ ఉంటాయి. మన కార్డు తీసుకెళ్లి దానికి పెట్టగానే గేమ్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఎక్కువ సేమ్ ఏం తిప్పదు, అది జస్ట్ 1 మినిట్ అంతే. 1 మినిట్ అలా తిప్పినందుకు దీనికి 60 రూపీస్, కొన్ని అయితే 80, 100 అలా కూడా ఉంటాయి. ఇప్పుడు మా బుడ్డోడు ఆడుతున్న గేమ్స్ అన్ని కూడా బిలో 3 ఇయర్స్ పిల్లలకి. అంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు మా వారు 2000 పెట్టి కార్డు తీసుకున్నారు. ఆ బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు వాడుతున్నాము. ఏడ్చి ఉన్నాడు కదా, వాడిని ఇలా ఆడిపిస్తే కొంచెం రిఫ్రెష్ అవుతాడని తీసుకొచ్చాము. నా మనసులో అయితే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఫస్ట్ టైం మేము విని మూవీకి తీసుకుని వెళ్ళడం, అసలు థియేటర్ లో ఉంటాడా లేదా, లేకపోతే ఆ సౌండ్స్ కి భయపడి ఏడుస్తాడా, మధ్యలోనే బయటికి రావాలా, ఇలా ఎన్నో ఆలోచనలు. మా అమ్మని అడిగినప్పుడు నాకేం చెప్పిందంటే, అదే మా కాలంలో అయితే పాలు తాగే పసిపిల్లల్ని కూడా హాల్లోకి తీసుకుని వెళ్తే సినిమా అయిపోయేంత వరకు కూడా వాళ్ళు లెగవరు, నిద్రపోతూనే ఉంటారు, ఏం కాదు తీసుకెళ్ళు అంది. ఆ కాలం పిల్లలు ఈ కాలం పిల్లలు ఒకేలా ఉన్నారా? ఆ కాలం పిల్లలు అయితే రాత్రిపూట 8:30కే పడుకుంటారు. వీళ్ళు అర్ధరాత్రి 12:30 అయినా దయ్యాల్లాగా కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉంటారు. ఈ బొమ్మల గేమ్ చాలా బాగుంటుంది తెలుసా. నేను ఎన్నిసార్లు ఆడాను, కనీసం ఒక్క బొమ్మ కూడా రాలేదు. ఈ గేమ్ ఆడడానికి 100 రూపీస్ అనమాట. 1 మినిట్ లోపు బొమ్మను పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిస్ అవుతుంది, బొమ్మ రాదు. లులు మాల్ కి వచ్చామనగానే హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు మీరు అని అడుగుతున్నారు. కేరళలో ఉన్న లులు మాల్ అండి ఇది. సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పార్క్ వాతావరణం ఇవేం తెలియదు కదా, అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీకెండ్స్ లో మాల్ కి వచ్చేసి ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. మా వాడైతే వాడు ఆడుకునే గేమ్స్ అన్ని ఆడాడు. మా షోకి టైం అయ్యింది, మరి చూడాలి ఎలా ఉంటుందో. అంతా దేవుడి దయ. మళ్ళీ థియేటర్ లో కలుద్దాం మనం. మీ పిల్లలతో మీ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి.